హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీకే ఉప్పిల్ల. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే న్యూగా ట్రెండ్ అవుతున్న మన క్రికెట్ కింగ్ విరాట్ అన్న గురించి. అదేంటంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే వీడియో చూస్తారు కదా, ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చూద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కామెంట్ చూద్దాము. విరాట్ అయినా నన్ను నాన్న అంటాడేంటి మావా? రోహిత్ ఏమో నాకేం తెలుసు, అన్ని ఖాతాలు నాకే చెప్పి ఓపెన్ చేసావా ఏంటి? ఏ విత్తనం ఎక్కడ నాటావో నాకేం తెలుసు. నెక్స్ట్ కామెంట్, చిన్న కథ కాదు ఇది, చిన్న కథ కదిరిద్యా. చిన్న కథ కాదు, పెద్ద కథే ఇది, అక్కకు చెప్పాలి. నెక్స్ట్ కామెంట్ చూద్దాము. మా వాడు ఊరూరు తిరుగుతున్నాడు, ఎక్కడో కకృతి పడి ఉంటాడు. ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్, ఓడి అమ్మ సేమ్ ఒకేలా ఉన్నారుగా ఇద్దరు. ఉన్నారు కాబట్టే కదరా అందరు ట్రోల్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కామెంట్, విరాట్ బి లైక్ నా కొడుకారే. నెక్స్ట్ కామెంట్, ఎక్కడ వేసాడన్న విత్తనం నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావు. నెక్స్ట్ కామెంట్, అనుష్క బి లైక్ ఎంతకి తెగించావురా విరాట్. నెక్స్ట్ కామెంట్, ఒరే పాపిస్టోడా కన్ననంట, బాగా ఫీల్ అయినట్లున్నాడు. అనుష్క శర్మ ఫ్యాన్ అనుకుంటా. నెక్స్ట్ కామెంట్, కరెక్ట్ కాదు బ్రో, మరి ఏది కరెక్ట్ బ్రో? నెక్స్ట్ కామెంట్, చిన్న కోహ్లీ టైం ట్రావెలింగ్ చేసి పెద్ద కోహ్లీని కలిశాడు. సరిపోయింది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది బ్రో. జెనీలియా అండ్ విరాట్ కాంబినేషన్ మధ్యలో జెనీలియా ఎందుకు వచ్చిందిరా? అంటే నెక్స్ట్, ఒరే చారిగా ఇదంతా నీ ప్లానింగే కదరా? ఎస్ బ్రో, నా ప్లానింగే. ఓకే, నెక్స్ట్ కామెంట్, శాసనాల గ్రంథం అర్జెంటుగా కావాలి. ఎస్, తెప్పిస్తా, ఇప్పుడే తెప్పిస్తా, ఫోన్ చేస్తా. హలో, వెంటనే శాసనాల గ్రంథం తెప్పించండి, ఇక్కడ కొంత అర్జెంటుగా కావాలి. ఇగో చాలా ఇంటర్నేషనల్ ఇష్యూ ఉందండి, చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ వచ్చేస్తుంది బ్రో. ఇప్పుడైతే మనం నెక్స్ట్ కామెంట్ చూద్దాం. విరాట్ ఫ్లాష్ మ్యాన్. ఆపరిచినట్టుంది నాకా. అన్న తట్టేశాడు రా, తట్టేయడం కాదు అంతకు పెద్దదే వేసాడు. అట్లుంటది మనతో. ఈ ఒక్కటి తట్టేసినందుకు ఇంత రిజల్ట్ ఉంటే మనకు తెలియకుండా ఇంకెన్ని తట్టేసి ఉంటాడు. అట్లా పెద్ద ఆటగాడ. నెక్స్ట్ కామెంట్ అయితే చదువుతాము. అరే ఎవర్రా మీరంతా, కరెక్టే, విరాట్ అన్న మనసులో ఇదే అనుకొని ఉంటాడు, ఎవర్రా మీరంతా అని. ఎక్కడో తేడా కొడుతుంది సీనా, నిజంగా చాలా తేడా, కానీ 1% కూడా తేడా లేదు, సేమ్ టు సేమ్. ప్రింట్అవుట్ దింపావు బ్రో. నెక్స్ట్ కామెంట్, విరాట్ బి లైక్ ఈ నా కొడుకులు యాడ్ అని చెప్పి నా కాపురంలో పెంట పెట్టేలా ఉన్నారు. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు పెంచుకో బ్రో, ఏముంది. నెక్స్ట్ కామెంట్, డేటింగ్ చేసిన అమ్మాయిలలో ఎవరైనా అయి ఉంటారంటావా? ఖచ్చితంగా బ్రో, ఎంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేసావు నాకు తెలియదు, కానీ నేను ఒకవేళ క్రికెటర్ నేనంటే నేను ఎన్ని ఆటలు ఆడేవాడిను. ఓకే, నెక్స్ట్ కామెంట్, అన్న మామూలు ఆటగాడు కాదు, పెద్ద ఆటగాడే. కౌశిక్ గారు చెప్పింది కరెక్ట్ రా. నేను కూడా బ్రో క్రికెట్ బాగా ఆడతా, ఓన్లీ బ్యాటింగ్, జై బ్యాటింగ్ బాబా. అంటే ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్, కోహ్లీ ప్రింట్అవుట్. నిజమే, సేమ్ టు సేమ్. మళ్ళీ ఇస్తాను, ఒకసారి పిక్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కామెంట్, వీడియో కూడా హిందీ వాడిలా ఉన్నాడు. కోహ్లీ కా అన్అఫీషియల్ బేటా. ఓ నో, ఈ విషయం కోహ్లీకి కూడా తెలుసో తెలియదు. ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్, విరాట్ బి లైక్ ఎవడ్రా అచ్చం నాలాగే ఉన్నాడు. నీలాగా ఉండడం ఏంటి బ్రో, నీ ప్రింట్అవుట్ నీకు తెలీదా? ఓకే, నెక్స్ట్ కామెంట్, అనుష్క బి లైక్ 99 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ అనుష్క శర్మ. అయిపోయింది, బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అయిపోయింది బ్రో, నీ బతికైపోయింది. నెక్స్ట్ కామెంట్, విరాట్ బి లైక్ వీడు నా ఎక్స్ లో దేనికి పుట్టాడబ్బా, నా జిరాక్స్ లో ఉన్నాడు. నీ జిరాక్స్ ఏంటి బ్రో, వాడు నీ కొడుకే, నీకు తెలీదా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా.
ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్. అక్యాబి లైక్ వీడేంటి మనకు పోటీ వచ్చేలా ఉన్నాడు. చ అలా అయ్యి ఉండదులే. ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్. అనుకున్నా ఇంకా రాలేదా ఈ వీడియో సోషల్ మీడియాలో అని. అనుకుంటావు అక్క, నువ్వు ఎందుకనుకో చెప్పు. మన సోషల్ మీడియా ఉన్నదే హైలైట్ చేయడానికి. ఎంత లోపల ఉన్నా సరే అని బయటకు తీసుకోవడానికి ఫ్రీడమ్ దొబ్బేలా చేస్తాం. అట్లా నా ఫ్రీడమ్ ఎప్పుడు దొబ్బుతుందో అని వెయిటింగ్ నేను. ప్లీజ్ నా ఫ్రీడమ్ని మీరందరు కలిసి దొబ్బెట్టండి. అది అవదమ్మా. నెక్స్ట్ కామెంట్. మనోడు మంచి ఆటగాడు, గ్రౌండ్ లో అయినా బయట అయినా. నేను గ్రౌండ్ లోనే చూసిన బ్రో, బయట చూడలే. ఒకవేళ నేనైతే అన్ని చోట్ల ఆడుతుంటే ఎక్కడైనా సరే. ఓకే, నెక్స్ట్ కామెంట్. డిఎన్ఏ టెస్ట్ చేయించాల్సిందే. కరెక్టే బ్రో. ఒకవేళ పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంది? 99 కాల్స్ ఫ్రమ్ అనుష్క శర్మ. ఖతం. ఓకే, నెక్స్ట్ కామెంట్. అక్య కోహ్లీ అంటే ఫైనల్ గా మీరు మరి మేము అని అంటుండు, నేను కాదు. ఓకే, నెక్స్ట్ కామెంట్. సిఎస్కే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ, ఆర్సీబీ ఫ్యాన్స్ ఏడుస్తున్నారు. ఎందుకురా ఏడుస్తారు? మీ వాడు అన్న మొగోడు రా, ఆర్సీబీ అన్న మొగోడు. ఏందయ్యా ఇది? ఫీల్ అవుతున్నావు బ్రో? ఎందుకు బ్రో? అన్న మగాడు. ఓకే, వీడియో చూసారు కదా. నేను కూడా విరాట్ అన్న ఫ్యాన్. ఎందుకంటే పాకిస్తాన్ మీద తుప్పు కొడతాడు కాబట్టి. నాకు అన్న చాలా పెద్ద ఫ్యాన్. నేను అంటే అన్నకే కాదు, అందరు ఓలార్ టీం మొత్తానికి పెద్ద ఫ్యాన్ నేను కాబట్టి. ఇకపోతే అన్న మగాడు అని తెలిపింది. అది ఒకడేమో డిఎన్ఏ టెస్ట్ అంటాడు, ఒకడేమో అన్న ఏందన్నా ఇది అంటాడు. ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే పాజిటివ్ వస్తే నువ్వేం చేస్తావు బ్రో? నువ్వే కాదు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి. ఎందుకంటే కోహ్లీ ఫ్యాన్స్, ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసం చేశాను. అన్న ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి అన్న కోసం చేశాను, ఏదో ఫన్గా. దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.